పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య 26వ ఆదివారం ఈనాటి ధ్యానాంశం పుణ్య జీవితానికి బహుమానం పరలోక జీవితం. ఈనాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే ఆమోసు ప్రవక్త ధనవంతులు చేయవలసిన బాధ్యతలు కొన్ని చెబుతున్నారు. ధనవంతులైన వారు తోటి వారి పట్ల ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు? మనకు ధనం ఉంది కదని విర్రవీగుతున్నామా, లేకపోతే మనకు ధనం ఉంది కదని పక్కవాడిని లెక్క చేయకుండా జీవిస్తున్నామా? మనము ధనము ఉంది కదని ధనముతో మురిసిపోతున్నామా? ఆ ధనాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ధనాన్ని ప్రేమిస్తే మన అందరికీ కూడా శిక్ష ఉంటుంది అన్న సత్యాన్ని తెలియచేస్తూ, ధనవంతులుగా మన బాధ్యత ఏంటంటే గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు స్వంత లాభం కొంతమాని పొరుగువానికి తోడ్పడబోయి ఆ దృక్పథం కలిగినప్పుడు మన జీవితంకి అర్థము పరమార్థము కలుగుతుంది. ఈనాటి శుభవార్తలో చూసినట్లయితే ధనము ఉండడం తప్పని ప్రభువు చెప్పడం లేదు. ఆ ధనము ఇచ్చిన వారు ఎవరు? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో దేవుని దీవెన వలన సిరిలబ్బును. ఆ ధనాన్ని ఇచ్చేది దేవుడే. మరి ధనాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. కొంతమంది ఎందుకు ఫాదర్ పేదవాళ్ళుగా ఉంటారు, కొంతమంది మాత్రమే ధనవంతులుగా ఉంటారు అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ధనాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆ ధనంని మనం అనుభవించడమే కాక తోటి వారి పట్ల ప్రేమను కలిగి ఎప్పుడైతే సహాయం చేయగలుగుతామో మన అందరికీ పరలోక రాజ్యం ఉంది అన్న సత్యాన్ని చెబుతున్నాడు. చాలామంది భూలోక జీవితమే శాశ్వతం అనుకొని భూలోకంలోనే ఉండిపోతామనుకొని అస్థిరమైన ఈ లోకములో మనము స్థిరముగా ఉండిపోతాం అనుకోవడం భ్రమ. అందుకే ఈనాటి పట్టణాల్లో 3 ముఖ్య అంశాలు. ఈ లోక జీవితం శాశ్వతం కాదు. రెండవది, ప్రతి ఒక్కరికి పరలోక జీవితం బహుమానము ఉంది. ఇక మూడవది, ఆ పరలోక జీవితంలో అడుగు పెట్టాలంటే మనం ఏమి చేయాలి అనేది ధనవంతుడు లాజరు సంఘటన. ప్రియులారా, పరలోకం ఉంది అన్న సత్యాన్ని ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో భూలోకంలో మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నామో పౌలు గారు మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ధనవంతులు గర్విష్ఠులుగా ఉండరాదు, స్వార్థపరులుగా ఉండరాదు. ఆ అస్థిరమైన లోకములో ఉన్న మనం దేవుడు దయచేసిన ధనమును ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. అవును ప్రియులారా, చాలాసార్లు మనం పరీక్షలు రాస్తే రిజల్ట్ పొందుతాం, అది అందరికీ తెలుసు. చక్కగా ఆడితే దానికి బహుమానం ఉంది. అలాగే భూలోక జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, పుణ్య జీవితాన్ని జీవించడం మొదలెడితే పరలోకంలో శాశ్వత జీవితం ఉంది అంటున్నాడు. ఈ ధనవంతుడిలో ఉన్న తప్పు ఏంటి అంటే ధనాన్ని చూసి తప్పు పట్టడం లేదు. తన ధనాన్ని ఏ రీతిగా వినియోగించేడు, తన స్వార్థము కొరకే కాక ఇతరుల శ్రేయస్సు కొరకు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోగలుగుతున్నాడా అన్న సత్యాన్ని మనం గమనించగలగాలి. ఎందుకంటే ఈ ధనవంతుడు తన సిరి సంపదల్లో తాను మురిసిపోయి తోటి వాని ఎడల ప్రేమను చూపించడం మర్చిపోయాడు. అక్కడ ప్రభు ఈయన తప్పు పడుతున్నాడు. అంతేగాని ధనవంతులు తప్పు కాదని కాదు. నిన్నటి రోజు మనం చూసాం, విప్రో కంపెనీ అధినేత రోజుకి 20 కోట్లు దానం చేస్తున్నాడు. మరి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి తప్పనిసరిగా. అందుకే తోబీతు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు, దానము చేయువాడు తన పాపములను కడిగివేసుకుంటున్నాడు, దానము చేయువాడు మృత్యువాదపడడు. ఎందుకంటే పుణ్య జీవితంలోకి అడుగు పెట్టాలంటే భూలోకంలోనే మనం సిద్ధపడి ముందుగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఉన్నంతలో తోటి సహోదరుని ప్రేమించడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. అందుకే మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 45వ వచనంలో ఈయన ఆ పేదలలో
ఎవరికైనా మీరు నాకు సహాయం చేసినట్లయితే అది నాకు సహాయం చేసినట్లే అన్న మాటని మదర్ తెరీసా తీసుకుంది. ఆ మాటని, అదే ఆ దైవ వాక్యాన్ని తీసుకొని తన జీవితాన్నే మార్చేసుకుంది ప్రియులారా. అందుకే ఈరోజు పరలోకంలో ప్రభువుతో పాటు ఆనందించగలుగుతుంది. కాబట్టి ధనం ఉండడం అని తప్పు లేదు. ధనము ఎడల మన చూపు ఏ రీతిగా ఉంది, ధనము ఎడల మన దృక్పథం ఏ రీతిగా ఉంది. ధనం ద్వారా ధనము ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ధనము మనకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆ ధనము ద్వారా మనం ఇతరులకు సహాయం చేస్తూ ప్రభు యొక్క దీవెనలు పొందడానికి సిద్ధపడాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ధనవంతుడు తోటి సోదరుని లెక్క చేయలేదు. ఈ ధనవంతుడు ఆ ధనాన్ని ప్రేమించడం మొదలెట్టాడు. ఈ ధనవంతుడు దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయాడు. అందుకే నిత్య నరకములోని కాలుతూ పరలోకములో అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును చూసి అడుగుతున్నాడు. కాబట్టి ప్రియులారా, పరలోకము ఉంది, నరకము ఉంది, భూలోకము ఉంది. మనం మధ్యలో ఉన్నాం. మన పైన ఉన్నది పరలోకం, మన కాళ్ళ కింద ఉన్నది పాతాళం అంటే నరకం. మనం ఉన్నది భూలోకంలో. నువ్వు చేసే మంచి పనుల ద్వారా పైకి పరలోకంలోకి వెళ్తావా? నువ్వు చేసే పాపిష్టి కార్యాల ద్వారా నరకానికి వెళ్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. అందుకే బి అంటే ఏబిసిడిలో బి అంటే బర్త్, డి అంటే డెత్, సి అనగా మధ్యలో ఉన్నది చాయిస్ మన మీద ఆధారపడుతుంది. కాబట్టి ధనవంతుని చాయిస్ రాంగ్ చాయిస్. ఈరోజు మనం ఎటువంటి చాయిస్ని ఎన్నుకుంటున్నాం? పుణ్యకార్యాలు చేసి పరలోక రాజ్యంలోకి వెళ్దామా? పాపపు కార్యాలు చేసి నరకంలోకి వెళ్దామా? చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ప్రియులారా, దీన్ని మనం ధ్యానించుకుంటూ భూలోక జీవితాన్ని సత్కార్యములు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేసి పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.